వచ్చానురా, నన్ను అప్పులు ఎందుకు వచ్చావు ప్రభు, నీకు సిగ్గు రావాలండిరా. అర్థమైందా? ఒకవేళ అలా వదిలేయిపోతే నువ్వు అప్పుల మీద అప్పులు చేసుకుని నీ బతుకంత అప్పులే అయిపోతాయి. అదే గనక నేను నీకు చెయ్యి వదిలేసాను అనుకోండి, నువ్వు జాగ్రత్త పడతావు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ఒక శ్రమ రాణించంటే మనం జాగ్రత్త పడాలని అది ఉద్దేశంతోనే రాణిస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్దాం, దేవుని మాట ఫరోకి హెచ్చరిక చేసినప్పుడు అనేకమైనటువంటి తెగులు ఫరో కళ్ళకు కనపడుతున్నాయి. ఫరోతో పాటు వాళ్ళ సమాజం అంతా శ్రమల పాలవుతున్నారు. అంటే నీ కుటుంబం కష్టాలకు వస్తున్నా, నీ కుటుంబం తెగులతో నింపబడుతున్నా, నీ కుటుంబం మాయరోగాల రాజ్యం వెళ్తున్నా, నీ కుటుంబం అంతా సమస్యలతో ఉండా, నీ కుటుంబం అంతా ఆర్థిక పరిస్థితులు కృంగిపోయినా, దిగజారిపోయినా, నీ బతుకు మాత్రం ఏంటంట, ఇవాళ రేపు రోగాలు ఎవడికి రావట్లేదంట, ఇవాళ రేపు అప్పులు ఎవడికి లేవంట. ఇలా సమర్థించకుండా ఫరోలాగా హృదయం కఠినపరచబడుతున్నప్పుడే తప్ప కనీసం మార్చుకోవాలన్నటువంటి దేవుని తెలుసుకునేటువంటి ఉద్దేశము ఆ ఫరోకు రావటం లేదు.